హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా కాకరకాయ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా మనం కాకరకాయలను అయితే పైన పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోపల గింజల్ని కూడా తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి కారం డైరెక్ట్గా వేయకుండా మనం కారంని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోండి, లేదంటే వద్దు. ఇంకా పొట్టు తీయకుండా వెల్లుల్లి రెమ్మలు, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని దంచుకోవాలి. కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. రెడీగా పౌడర్స్ ఉంటే అవసరం లేదు, మనం డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదంటే అవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఈ కారంలో దంచుకొని వేస్తే చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు, వెల్లుల్లి, ఇంకా ఎండు కొబ్బరి పొడి, ధనియా పౌడరు ఇవన్నీ మనం కారంలో మిక్స్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్రైలోకి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా కారం అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం ఒక కడాయి తీసుకొని అందులో మనం కొద్దిగా వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఈ పావు కేజీ కాకరకాయలకి 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోయింది. మనం ఇలా ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని వేడి చేశాక అందులో మనం కాకరకాయల్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా మనము కాకరకాయలను అన్నీ ఒకసారి పట్టవు కాబట్టి హాఫ్ వేసుకుంటూ ఇలా మనము గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా మనం తర్వాత మాత్రం మన పోపుకి రెడీ చేసుకుందాము. పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ పోపుకి మాత్రం కావాల్సిన పదార్థాలు. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో వేసిన కాకరకాయలు కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనము అదే ఆయిల్లో ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పోపు వేసుకోవాలి. ఇలా మనము ఒక్కొక్కటి అన్నీ వేసుకొని పోపు వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగాలి. ఆనియన్స్ కూడా కొంచెము గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా ఆనియన్స్ కూడా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం అందులో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని అయితే మనము ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఈ ఆనియన్స్, ఈ కాకరకాయలు మనం అన్నీ బాగా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం అందులో ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్న కారం పొడి ఉందో ఆ కారం పొడి సరిపడా అంతా వేసుకోండి. మనము రెడీ చేసుకున్న కారం అంతా పట్టదు, చూసి వేసుకోవాలి. ఇలా మనం కారం వేసుకొని మనం ఒక 5 మినిట్స్ అయితే మనం బాగా వేగనివ్వాలి. ఆ కారం ఫ్లేవర్ని కాకరకాయలకు పట్టేలాగా. చేదు మాత్రం అస్సలు ఉండదు. తర్వాత మీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చేదు లేకుండా అసలు కాకరకాయేనా అన్నట్టు ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. కాకరకాయ తినని వాళ్ళు ఈ విధంగా రెడీ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.